మనం ఈరోజు చేయబోతున్నాం అండి టమాటా రసం ఫర్ బ్యాచిలర్స్ అండి. ఇది బ్యాచిలర్స్ కోసమే చేస్తున్నాను అండి, అందుకనే కొంచెమే చేస్తున్నాను. ముందుగా టమాటాలు తీసుకుంటాండి. టమాటా రసం కోసం టమాటాలు తీసుకుని చిన్న ముక్కలు చేసుకుని దాన్ని బాగా మెత్తగా పిసుక్కుంటామండి. పిసుక్కున్న తర్వాత ఓ 4 ఉల్లిపాయ ముక్కలు స్లైసెస్ చేసి వేసుకుంటామండి. తర్వాత ఒక 4-5 మిరపకాయలు కూడా అలాగే నిలువులు కోసుకొని వేసుకొని కొంచెం చింతపండు ఎక్కువ 100 గ్రాములు అలా తీసుకొని డైరెక్ట్గానే వేసేస్తామండి. కరివేపాకు రెమ్మలో 4-5 వేసేస్తామండి డైరెక్ట్గానే. తర్వాత కొత్తిమీర కాడలు అవి కట్ చేసుకొని నీట్గా కడుక్కొని అందులో వేసుకొని పొయ్యి మీద పెట్టి వెలిగించలేనండి. నేను ముందుగానే ఉప్పు కారం మసాలాలు వేసాను, మీరు వీడియో తీయడం మర్చిపోయానండి. అది అందుకనే మళ్ళీ పెడుతున్నాను. ఇది వీడియో తీసి ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపేసి కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి. ఎంటీఆర్ రసం పౌడర్ అండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంటీఆర్ రసం పౌడర్ చాలా బాగుంటుందండి. ఎంటీఆర్ రసం పౌడర్ వేసుకొని అది మరిగిన దాకా చూసి తర్వాత తాలింపు కోసం తాలింపు గింజలు అండి. పోపులు అంటే బయటనే ఇస్తారు, పోపులు తెచ్చేసుకుంటాం అండి. గార్లిక్, ఇది వెల్లుల్లిపాయలు బాగా చితక్కొట్టుకొని వేసుకొని, ఎండుమిరపకాయలు ముందుగా కోసుకుని కొంచెం ఉల్లిపాయలు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 4 స్పూన్లు నూనె వేసి అది కొంచెం వేడైన తర్వాత ఈ మసాలా ఈ పోపులు దాంట్లో వేసి వేపిన తర్వాత అండి ఈ ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కొద్ది కరివేపాకు వేసుకుంటాం అండి. కరివేపాకు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ముందుగా రసం మరబెట్టుకున్నాం కదండి, అది బాగా మరిగిన తర్వాత దాన్ని స్టెయిన్ చేసుకోవాలండి. ఆ రసం అంతా కింద దిగిన తర్వాత స్టెయిన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అది ఎంతలా మరిగితే అంత మంచిదండి. స్ట్రెయినింగ్ అయిపోయిన తర్వాత ఇందులో వడపోసుకొని ఒక 5-10 నిమిషాలు మరిగిన తర్వాత సాల్ట్ చూసుకొని దించేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే సబ్స్క్రైబర్స్ 80 మంది ఉన్నారండి, వాళ్ళు అందరూ చూడట్లేదు, చూసినోడు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా వంటకాలు కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా